నాకైతే చాలా చాలా టెన్షన్గా ఉంది అండి. ఇంట్లో సంవత్సరం బాబును వదిలిపెట్టి మేమిద్దరము చిన్న పని మీద వెళ్తున్నాము. నాకైతే ఎంత టెన్షన్గా ఉంది అంటే చెమటలు పట్టేస్తున్నాయి నాకైతే. మన బుజ్జిగాడు ఒక్కడే ఉన్నాడు. మరి ఇంటికి వెళ్ళేటప్పటికి ఏం చేస్తున్నాడు ఏందనేది ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా అమ్మా? ఓ అమ్మా, అమ్మ నీ గురించి చెప్పేస్తున్నానా? సో చిన్న పని ఉందండి, అది ఇంపార్టెంట్. ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు, మీరు ఇమీడియట్గా 10 minutesలో కల్లా రావాలి, ఒక సైన్ చేయాలి అన్నారు. మరి ఆర్డీఓ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాము, ఏం పని అనేది కూడా నేను తర్వాత వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే చాలా చాలా టెన్షన్తో ఉన్నాను అండి. చెప్పాను కదా, బుజ్జిగానే వదిలేసేసి మా వారు నేను ఇలాగ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తున్నాము. ఇది చూడండి నా ఫేస్ అయితే ఎలా ఉంది అంటే టెన్షన్గానే ఉంది. అప్పటికి నేను మా వారితో అంటున్నాను, బుజ్జిగాడు ఏం చేస్తున్నాడో ఏంటా అని. ఏం కాదులే, తన చుట్టూ దేవుడు ఫోన్ వస్తుంది. ఎప్పుడు ఫోన్ ఎవరో చెప్పండి ఫోన్ చేసింది? ఇంకెవరు? మా వారే. ఎప్పుడు వాయిస్ ఇస్తున్నా డింగ్ అని చేస్తాడు. బుజ్జిగాడు ఏం చేస్తున్నాడు ఏంటి అని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆర్డీఓ ఆఫీస్కి కూడా ఎందుకు వచ్చాము అంటే, ఈ వ్యాన్ చూసారా సీల్ చేస్తున్నారు. నేను కొద్దిగా లేట్ అయ్యానులేండి, మనం లేట్ అవ్వటము ఎప్పుడు జనరల్గా జరిగేదే కదా. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వ్యాలిడ్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈవీఎం అంటే మనము ఓట్లు వేసాం కదా May 13th. సో అది ఆ ఈవీఎంని ఇక్కడ వ్యాన్లో స్టోరేజ్ చేసేసి సీల్ చేసేస్తున్నారు. ఎందుకంటే రేపు కౌంటింగ్ డే కదా, సో దానికి సిద్ధపరుచుకుంటున్నారు అండి. మనకి ఏదో కాలేజ్ రావ్ అండ్ రావ్ కాలేజీలో ఎక్కడో కౌంటింగ్ జరుగుతుంది తెలుసు, అదా కాదా అనేది కొద్ది క్లారిటీగా చెప్పలేకపోతున్నారనమాట. సో అక్కడ ఉంటుంది. మరి ఇక్కడికి నేను యాక్చువల్లీ ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదు, నాకు మాత్రం పర్మిషన్ ఉంది. ఎందుకని తర్వాత చెప్తాను. నేను వచ్చేసా, కన్నయ్యలు వచ్చేసా, అమ్మ వచ్చేసింది, అమ్మ వచ్చేసింది, అమ్మ వచ్చేసింది. అబ్బా దీనికోసం వెళ్ళిన, అబ్బా దీనికోసం ఏంటనేది నేను తర్వాత చెప్తానే. కానీ వచ్చేసిన ఎదరికి వచ్చాడు. లేట్ అవ్వడం కాదు, అక్కడ మెయిన్ ఐడి కార్డు కోసం కూర్చోండి అన్నారు. అంతే పట్టిద్దో మాకు తెలియదు, ఎంత టైం పట్టిద్దో తెలియదు. సో అందుకు నేను చెప్పాను, హలో నీకు క్వశ్చన్ చెప్పనా, నువ్వు నాకు ఆటో డబ్బులు ఇస్తున్నావు చూసావా, వస్తున్నాను కదా, కళ్యాణ్ గారు అని పిలుస్తున్నారు. తెరా చూసి దీనికోసం సంతకం పెట్టి తీసుకోవడం కోసమే. జస్ట్ 1 minute కూడా కావాలి, సెకండ్స్ మీద ఇచ్చేస్తారు. అదే ఇంకా పిల్లోడు ఇంకా పని మనిషి ఏం చూసుకునిద్దులే అని చెప్పేసి నేను హడావిడిగా, సో అలా అయ్యిందనమాట. చూద్దాం, వచ్చిన అవకాశం కదా. నేను మర్చిపోయి చెప్పడము, ఈవినింగ్ 5 o'clock ఆస్టాన్లో మీటింగ్ ఉంది దామచల్ జనార్దన్ గారితో. మీటింగ్ అండి ఆస్థానాలో 5 o'clock వచ్చేసేయనన్నారు. 5 o'clock అంటే 5:30 అలా అవుతుందిలే, కానీ నువ్వు తొందరగా వస్తే. ఏంటది? మళ్ళీ పాలు ఎందుకే వాడికి, అన్నం పెట్టేస్తాను. వాడు బాగా గుచ్చుకున్నాడుగా కంటి మీద, కోళ్ళు తీసే కొద్దీ నీకు బాగా పెరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేద్దాము అంటే ఏదో ఒక వర్క్ పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా బయటికి వెళ్ళొచ్చాను. రేపు ఎలక్షన్ తెలిసే రోజు కదా, కౌంటింగ్ కదా, ఆ పని మీద ఇప్పుడు కూడా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి రావడం అనేది జరిగింది. ఎప్పటికప్పుడు ఇంకా అలసిపోవటము, తర్వాత వంట చేయడము, తర్వాత పిల్లగాన్ని చూసుకోవటము సరిపోతుందన్నమాట. అందుకని వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది. ఇది మాత్రం డైరెక్ట్గా పెట్టేస్తానబ్బా. సో ఇక నుంచి డైలీ ఉంటుందండి, ఎంత పని ఉన్నా సరే వీడియోస్ మాత్రము అప్లోడ్ చేయడము మానుకోనబ్బా, ఎందుకంటే చాలా చాలా ఉన్నాయి. ఇది చూపించమంటావా? బుజ్జిగాడు ఇది చూపించమంటున్నాడు.
యాక్చువల్లీ దీనికోసమే ఈ పని మీదే వెళ్ళామన్నమాట ఐడి కార్డు. మరి దేనికి సంబంధించింది ఏంటి అనేది చెప్పొచ్చో లేదో నాకైతే తెలియదు, కనుక్కొని చెప్తానే. నా ఐడి కార్డు అంటే ముందుగా మీరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, ఓకేనా? చెప్పొచ్చు అంటే చెప్తాను, లేకపోతే లేదు. ఈ ఐడి కార్డు కోసము వెళ్ళాను అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇక పనులన్నీ ఉన్నాయి. అబ్బా మాకు పిల్లగాడు ఆడుకో, అమ్మమ్మమ్మ ఆడుకో అయితే. సో ఫ్రెండ్స్, ఇది అండి, డైలీ ఏదో ఒక వీడియో ఉంటుంది. మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ అనేవి కూడా ఉన్నవి, మంచి మంచి గిఫ్ట్స్. మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను, త్వరలోనే చెప్తాను. ఇంకో విషయం చెప్తున్నాను, నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుంది అంటే, ఆగండి, నా పిల్లగాడు చున్నీ లాగేశాడు, అందుకని చున్నీ వేసుకొని మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. అది పరిస్థితులు. కానీ ఇప్పుడైతే మాత్రం మామూలు టెన్షన్ కాదు నాకు, మామూలు టెన్షన్ కాదు. ఎందుకు అంటే బుజ్జిగారిని ఒక్కడనే వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది అండి. అంటే ఒక్కడే ఏం లేడులే, మా వర్కర్ ఉన్నారు, ఇంట్లో పని ఆమె ఉంది, ఆమెకు అప్పచెప్పి ఒక 15 మినిట్స్లో లేదా ఒక హాఫ్ అన్ అవర్లో వస్తామని చెప్పి వెళ్ళామన్నమాట. సో అక్కడ నన్ను డ్రాప్ చేసి మా వారు వెంటనే వచ్చారు ఒక 15 మినిట్స్లో. సో ఆ 15 మినిట్స్లో కూడా భయమే కదా, ఎందుకు అంటే ఆమె పని చేసుకుంటూ ఉంటుంది కానీ పిల్లల్ని చూసుకోలేదు కదా. సో అందుకని వచ్చేటప్పటికి చక్కగా అంత ఆడుతున్నాడు అంట. సో ఇంకా నేను ఆ పనంతా చేసుకొని ఐడి కార్డు తీసుకొని వచ్చేసేటప్పటికి నిద్రపోతున్నాడు. అంటే నిద్రపోలేదు, నిద్రకు వచ్చాడనమాట. వాళ్ళ నాన్న పాలు కలిపిస్తే చక్కగా తాగుతాడు కదా. సో అదే అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఇది నెక్స్ట్ వీడియో మాత్రం ఎలా ఉంటుంది అంటే, ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న వీడియో అనమాట. కరెక్ట్గా చెప్పాలి అంటే ఎప్పుడో ఓపెన్ చేసి చూడాల్సింది, ఇప్పటికీ 1 ఇయర్ అబోవ్ అయ్యింది. ఆ మూటలు అలానే ఉన్నవి, 2 మూటలు ఉన్నాయి. ఆ మూటలు ఏంటి అనేది రేపటి వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఈరోజు వీలైతే ఈరోజు ఓపెన్ చేసి ఆ వీడియో తీసి రేపు పోస్ట్ చేస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో కూడా రేపు వచ్చేస్తుంది. ఇది కనుక అంటే ఏమి కొడుతున్నావు, ఈ నా కొడుకు చేసే గోళ్ళకి ఏం మాట్లాడాలో కూడా ఏం అర్థం కావట్లా నాకు, అసలు కలపడుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా పనులు ఉన్నాయి బాబు. బాయ్ చెప్తున్నాడు బుజ్జిగాడు, బాయ్. అమ్మకు ముద్దు పెడుతున్నా, అమ్మకు ముద్దు పెట్టు, అమ్మ ముద్దు. వెరీ గుడ్, మళ్ళీ పెట్టు, అమ్మ ముద్దు పెట్టు. పెట్టవా? బాయ్ తాగుతున్నా, పెడతావా? అమ్మ ఇదిగో, అమ్మకు ముద్దు పెట్టి. ముగ్గులాగా వేస్తున్నాడమ్మ కన్నయ్యడు, బుగ్గులాగా ఇచ్చున్నాడమ్మా.